అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. పాలకూర, గుడ్లు ఈ రెండు మన హెల్త్కి చాలా మంచిది. అయితే మనం యూజువల్గా పాలకూరతో పాలక్ పన్నీర్, పాలక్ ఆలు ఇలాంటి రెసిపీస్ ఎక్కువ చేస్తాం అనమాట. సో ఇవాళ మనం పాలకూర ఎగ్ కర్రీ చేయబోతున్నాం అనమాట. ఇది మనం రెస్టారెంట్లో తింటే ఏ టేస్ట్ వస్తుందో అలాగే ఉంటుందండి. చాలా రుచిగా ఉంటుంది. సో రండి ఈ పాలకూర ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. నేను ఈ రెసిపీ కోసం ఒక కట్ట పాలకూరని శుభ్రంగా కడిగి ఇక్కడ ఉంచాను. దీన్ని లైట్గా ఉడికించాలి. ఒక గిన్నెలో నీళ్లు పోసి బాగా వేడి చేయాలి. నీళ్లు మరిగిన తర్వాత పొయ్యి కట్టేయాలి. ఇందులో పాలకూర ఆకుల్ని వేసి గిన్నెకి మూత పెట్టి 5 నిమిషాలు ఆకుల్ని మగ్గించాలి. 5 నిమిషాల తర్వాత ఆకుల్ని బయటికి తీసి వడకట్టి పక్కన పెట్టుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్లో వేసి మెత్తగా అయ్యేట్టు రుబ్బుకోవాలి. ఇప్పుడు పాలకూర ఎగ్ కర్రీ చేయడం కోసం ఒక కడాయిలో కొద్దిగా నూనె పోసి అందులో 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఇందులో 5 ఉడికించిన ఎగ్స్ని మధ్యలోకి కట్ చేసి వేస్తున్నాను. పొయ్యిని లో ఫ్లేమ్లో ఉంచి వీటిని వేయించాలి. ఒకవైపు వేగిన తర్వాత వీటిని ఇంకొక వైపు తిప్పి వేయించాలి. ఎగ్స్ 2 వైపులా బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి అందులో దాల్చిన చెక్క, లవంగలు, యాలకులు వేయాలి. ఆ తర్వాత బిర్యానీ ఆకు, చిన్నగా తరిగిన ఉల్లిపాయలు, పొడవుగా చీల్చిన పచ్చిమిరపకాయలు, 1 టీ స్పూన్ చిన్నగా తరిగిన వెల్లుల్లి, 1 టీ స్పూన్ అంత తురిమిన అల్లం వేసి ఉల్లిపాయలు రంగు మారేంత వరకు వేయించాలి. ఇందులో చిన్నగా తరిగిన 2 టొమాటోల్ని వేసి వేయించాలి. ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కాశ్మీరీ ఎండుకారం వేసుకోవాలి. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలపాలి. మసాలా ఉన్న పచ్చి వాసన పోయిన తర్వాత ఇందులో రుబ్బుకున్న పాలకూర పేస్ట్ని వేసి కలపాలి. గ్రేవీ థిక్గా ఉంది కాబట్టి 1/2 కప్ నీళ్లు పోసి డైల్యూట్ చేస్తున్నాను. ఇప్పుడు కడాయికి ఒక మూత పెట్టి గ్రేవీని కనీసం 8 నిమిషాల పాటు ఉడికించాలి. ఆ తర్వాత మూత తెరిచి చూస్తే పచ్చి వాసన పూర్తిగా పోయింది. ఇందులో ముందుగా వేయించిన ఎగ్స్ని వేస్తున్నాను. ఇప్పుడు కడాయికి మూత పెట్టి కూరని ఇంకొక 5 నిమిషాలు మగ్గించాలి. అంతే, చాలా రుచికరమైన పాలకూర ఎగ్ కర్రీ తయారైనట్టే. దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. పాలక్ ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూసారు కదా. ఇది మీరు రోటీ, చపాతీ, ఫుల్కా లాంటి వాటికి సర్వ్ చేసుకోవచ్చు, లేకపోతే జీరా రైస్కి కూడా సర్వ్ చేసుకోవచ్చు. సో తప్పకుండా ఈ రెసిపీ మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి.